నమస్కారం. మీరు చూస్తున్నారు న్యూస్ ఐబీ. మెదడు సంబంధిత క్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు మరింత సులభంగా అత్యాధునిక సాంకేతికతతో విజయవంతంగా నిర్వహించవచ్చు అని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్ తెలిపారు. న్యూస్ ఐబీ రిపోర్టర్ ఐలేని రాజు ప్రత్యేక ఇంటర్వ్యూలో యశోద డాక్టర్ బీజే రాజు మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్లోనే అందుబాటులో ఉన్న ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ సాంకేతికతతో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే మెదడులోని కణితి పూర్తిగా తొలగించబడిందా లేదా అనేది వెంటనే నిర్ధారించవచ్చు అని ఆయన చెప్పారు. అవసరమైతే అదే సమయంలో శస్త్రచికిత్సను కొనసాగించి మరింత ఖచ్చితత్వంతో చికిత్స అందించవచ్చని వివరించారు. గత 20 సంవత్సరాలుగా దాదాపు 2000కు పైగా మెదడు శస్త్రచికిత్సలు నిర్వహించిన అనుభవం తమ బృందానికి ఉంది అని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోగికి మరింత సౌకర్యవంతంగా చికిత్స అందించే అవకాశాలు పెరిగాయని తెలిపారు. కామారెడ్డి ప్రజల కోసం ప్రతి నెల మొదటి గురువారం ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాము అని వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలైన చేతులు లేదా కాళ్ళు బలహీనపడడం, ముఖం ఒకవైపు వంగిపోవడం, మాట తడబడడం లేదా పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే న్యూరో స్పెషలిస్టును సంప్రదించాలి అని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత తొలి 3 గంటల్లోపు చికిత్స అందితే ప్రాణాపాయం తగ్గడంతో పాటు పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని డాక్టర్ బీజే రాజేష్ తెలిపారు. మరిన్ని ఆరోగ్య, సామాజిక మరియు తాజా వార్తల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు న్యూస్ ఐడీ. నేను మీ రాజు. ప్రస్తుతం కామారెడ్డి యశోద ప్రస్తుతానికి సికింద్రాబాద్ యశోద న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ రాజేష్ సార్ ఉన్నారు. వారు గత 20 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్తో ఎన్నో న్యూరో ఆపరేషన్స్ చేసి సక్సెస్ఫుల్గా ఉన్నారు. వారి మాటలు అసలు న్యూరో ఆపరేషన్స్ ఏంటి, అసలు మెదడు గురించి వాళ్ళ మాటల్లో. యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్. 20 సంవత్సరాలుగా నేను యశోద సికింద్రాబాద్లో పనిచేస్తున్నాను. ఈ 20 సంవత్సరాలుగా న్యూరో సర్జరీ అనేది ఎలా మార్పు చెందింది, అందులో నుండి మనకి ప్రజల్లో ఉన్న అపోహ ఏంది అని నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను. ఒకానొకప్పుడు మెదడు ఆపరేషన్ అన్నప్పుడు మనకి చాలా ఇబ్బందులు జరిగేది, ప్రాణాపాయం ఉండేది, చేయికాలు పడిపోయేది, అలా ఉండేది. ఇప్పుడు అన్ని నూతన పరికరాలు రావడం వలన మనకి ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు మెదడు ఆపరేషన్ అనేది చాలా సేఫ్, భయపడాల్సింది లేదు. ఆపరేషన్ తర్వాత ప్రాణాపాయం అనేది చాలా తక్కువ, లక్షలలో ఒక్కరికి జరుగుతుంది. చేయికాలు పడిపోవడం 5-10% మాత్రమే. అండ్ ఇవి యశోద సికింద్రాబాద్లో ఈ గత 20 సంవత్సరాలుగా క్రమంగా అన్ని నూతన పరికరాలు వచ్చాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్నో పరికరాలు మన దగ్గర వచ్చాయి. వాటి వలన ఇప్పుడు నేను బ్రెయిన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ గత 4 సంవత్సరాల నుండి ఎలాంటి ఆపరేషన్ చేసినా పేషెంట్ ఐసీయూలో పెట్టట్లేదు. డైరెక్ట్ వార్డుకే పంపిస్తాం. ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2 గంటలు చూసి స్కాన్ చేసుకొని ఇబ్బంది లేదంటే డైరెక్ట్ వార్డుకి పంపిస్తాము. అది జనరల్ వార్డు కానీ రూమ్ కానీ ఎక్కడైనా పంపిస్తాం. అంటే మన పరికరాలు ఉండడం వలన, మా పరిజ్ఞానం పెరగడం వలన ఈ స్థాయికి వచ్చామన్నమాట. సో మెదడు ఆపరేషన్ అంటే ప్రాణం పోయింది అని అపోహ తీసేయాలి. ఇప్పుడున్న పరికరాలు చాలా సేఫ్. చేయికాలు పడిపోవడం కానీ, మాట పడిపోవడం అలాంటివి చాలా రేర్గా జరుగుతుంటాయి. మన యశోద సికింద్రాబాద్లో ఇంట్రాప్ ఎంఆర్ఐ అనే పరికరం అనేది ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ ఉంటుంది. వాటి వలన మనం మెదడు ఆపరేషన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే వెంబడే స్కాన్ చేసుకొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని దానికి కావాల్సిన చర్యలు తీసుకోగలుగుతాం. ఇప్పుడు చాలా మందికి అపోహ జుట్టు తీసేయాలని, జుట్టు తీయకుండా ఆపరేషన్ చేస్తాము. రెండోది, ఇంత పెద్ద ఘాటు తలపైన కాకుండా ఘాటు మొక్క మీద కనిపించకుండా ముక్కు నుండి కానీ, కనుబొమ్మ నుండి కానీ మెదడులోని కంతులు తీసే పరికరాలు, ఆ పరిజ్ఞానం మన దగ్గర ఉంది. గత 10 సంవత్సరాల నుండి అవి చేస్తున్నాము. రోబోటిక్ అనేది మనకి ఇప్పుడు బ్రెయిన్లో కూడా రోబోటిక్ న్యూరో సర్జరీ రోజా అని వచ్చింది. అది కూడా మనకు చాలా తోడ్పడుతుంది. ఈ మధ్యన పేషెంట్లకు మత్తు ఇవ్వకుండా మెదడు ఆపరేషన్ చేస్తున్నాము. అందులో కూడా దేశంలో మొట్టమొదటిసారి ఈ చేయికాలే కాకుండా మన విచక్షణ శక్తి, క్యాల్కులేషన్స్ అనేది, ఆలోచన శక్తి, మెమొరీ శక్తిని ఇవన్నిటినీ ఆపరేషన్ మధ్యలో మనం చెక్ చేసుకుంటూ వాటికి కూడా ఇబ్బందులు కాకుండా
చేయడం అనేది మొట్టమొదటిసారి మన యశోద సికింద్రాబాద్ జరుగుతుంది. ఇక్కడ మన కామారెడ్డిలో నేను గత 10 సంవత్సరాలుగా వస్తున్నాను. ఈ మధ్యన ఇక్కడ యశోద క్లినిక్ అని పెట్టారు. ఇక్కడ ఇది ఎందుకు పెట్టారంటే ప్రజలకి పెద్ద ఇబ్బందులు లేనప్పుడు ఈడ చూపెట్టుకొని ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తాము. పెద్ద ఇబ్బందులు ఉన్నప్పుడు మనం హైదరాబాద్కి పిలుస్తాము. రక్త ప్రసారం తక్కువ అయ్యే ప్రాబ్లం అనేది మనకి పూర్తిగా క్యూర్ చేసే శక్తి ఉంది. దాన్ని ఫస్ట్ 3 hours అంటాం. మొదటి 3 గంటలు ఎప్పుడైనా మొక్క మీద తిమ్మిరి కానీ, మూతంకర అవ్వడం కానీ, చెయ్యి కొంచెం టెంపరీ వీక్నెస్ అవ్వడం కానీ, మాటు తడవడం కానీ అలా జరిగినప్పుడు నియరెస్ట్ నరాల సెంటర్కి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సిటీ స్కాన్ చేస్తారు, బ్లీడింగ్ అయిందా లేదా అని చూస్తారు. బ్లీడింగ్ కాలేదంటే రక్త ప్రసారం వస్తుంది, ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ చేస్తే బ్రెయిన్ డ్యామేజ్ కాదు. ఇది 3 hours ఎందుకు ముఖ్యం అంటే మెదడు అనేది కొన్ని గంటల వరకే తట్టుకోగలుగుతుంది. ఆ సమయం దాటిందంటే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. సో మెదడు డ్యామేజ్ అనేది ఎవరు ఏం చేయలేరు. అయినా కొంతమంది కోలుకోవడం ఏంటిదంటే మెదడుకి శక్తి ఉంటుంది, న్యూరోనల్ ప్లాస్టిసిటీ అంటాము. అందులో ఏంటిదంటే పక్కనున్న మెదడు ఆ పనితనం తీసుకునే శక్తి ఉంటుంది. సో అది ఉండడం వలన అది కొంతమందికి చాలా ఉంటుంది, కొంతమంది బాగుండదు. ఎవరికి ఎలా ఉంటుందో చెప్పరాదు. దానివల్ల కొంతమంది రికవర్ అవుతారు. కానీ మా నుంచి ఏంటిదంటే ఇప్పుడు ముందు కాలంలో ఏంటంటే జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేయడం లేదు. ఇది ప్రివెంటివ్ అంటే మనం ఎంత తొందరగా వస్తే మనం ఆ ఇంజెక్షన్ వెంబడే ఇచ్చేస్తే అది రక్త ప్రసరణ మళ్ళీ ఓపెన్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ తగ్గిపోతుంది. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి రక్త ప్రసారము ఆగిపోవడం అనేది బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఇప్పుడు రక్త ప్రసరణ ఆగిపోవడము చాలా ఎక్కువగా జరుగుతుంది. అదేంటంటే బీపీ ఉండడం కానీ, షుగర్ ఉండడం కానీ, సాధారణంగా సమ్మర్లో ఎక్కువ చూస్తాము. ఎంతోమంది ఉపవాసాలు పెడతారు. ఎండల వేడికి శరీరంలో నీరు తగ్గిపోతుంది. నీరు తగ్గిపోయి రక్తం చిక్కగా అవుతుంది. చిక్కగా అయ్యి దానివల్ల మెదడుకి రక్తం తగ్గిపోతుంది. రెండో స్ట్రోక్ మేము చూసేది ఏంటంటే బ్రెయిన్లో బ్లీడింగ్ జరుగుతుంది. బ్లీడింగ్ జరగడానికి కారణాలు ఏంటంటే కామన్గా జరిగేది బీపీ. ఇప్పుడు చాలామంది అంటారు నాకు బీపీ లేదు అని. ఇప్పుడు ఇంతమంది మీరు ఉన్నారు, ఎంతమంది బీపీ చెక్ చేసుకునేప్పుడు మీరు చాలామంది చెక్ చేసుకోండి. సో బీపీ ఉందని ఎట్లా తెలుస్తుంది? తెలియదు. సో బీపీ అనేది మనకి శరీరం ఒక ఏజ్ తర్వాత చాలామందికి వచ్చేస్తుంది. అది శరీరంలో ఏదన్నా భాగాన్ని, అవయవాన్ని డ్యామేజ్ చేస్తుంది, ఇంకా అప్పుడు మనం బయటకు వస్తుంది. సో అలా సాధారణ కిడ్నీలు ఖరాబ్ అయ్యి చాలామంది వస్తారు, హార్ట్ ఖరాబ్ అయ్యి వస్తారు. అలానే బ్రెయిన్కి బ్లీడింగ్ అయ్యి వస్తారు అనమాట. సో ఆ బ్లీడింగ్ అయినప్పుడు మన దగ్గరకు వచ్చి చూస్తే బీపీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం మాకు వచ్చిందంట. కాకపోతే కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది, మనం గుర్తుపట్టమన్నమాట. సో ప్రజలకు అందుబాటులో న్యూరో సర్జన్ మనకు అందుబాటులో ఉంటారు. అంత హైదరాబాద్ దూరం కాబట్టి మనకు అందుబాటులో వాళ్ళ సేవలు అందించడానికి రెడీ ఉంటామని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.